హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఇందులాగ్స్. నేను చూపించబోయే వీడియో మటన్ అండి, మటన్ కర్రీ. ఈ మటన్లో అయితే కొబ్బరి గసగసాలు అలాంటివి అయితే ఏం వేయకుండానే చిక్కటి గ్రేవీతో అయితే మటన్ ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అసలు కొద్దిగా వేసుకున్నా కానీ చాలా రైస్కి కానీ రోటీకి కానీ చపాతీకి పూరికి వీటికైతే మంచి టేస్ట్తో అయితే అవుతుందండి. ఇంకా నేనైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. ముందుగా అయితే 1 kg మటన్ తీసుకొని నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కారం వేస్తున్నాను. కారం పొడి సరిపడినంత 2.5 స్పూన్స్ అయితే వేసాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందని చెప్పి కొంచెం అయితే కారం వేసాను. మీరు కొద్దిగా తక్కువ తింటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. ఇందులో అయితే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. అప్పటికప్పుడే దంచి వేసుకున్నాం అల్లం పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసాను. ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని కలిపేసుకుంటే ఇంకా మనకు వేరేగానే అవుతుందండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అవుతుంది, చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను. కొత్తిమీర కూడా వేసేసి మొత్తం చూడండి ఎలా కలిపేస్తున్నాను. చపాతీ పిండి అయితే ఎలా కలిపేస్తామో అలాగే కలుపుతున్నాను. ఎందుకంటే బాగా ముక్కలకి పట్టాలి కదా, ఇలా కలపడం వల్లనే ముక్కకి బాగా పడుతుంది మంచిగా. అంటే మొత్తం అందులో ఉన్నదైతే పీసెస్కి అయితే చక్కగా పడుతుంది. మనము గ్రేవీ చేసినప్పుడు ఉడికించినప్పుడు అయితే మంచి జ్యూసీ లాగా అయితే బయటకు వచ్చేస్తుంది. అందుకే మనమైతే కలుపుకునేటప్పుడే మొత్తం అయితే కలిసేలా కలుపుకోవాలి. పిండి మనం కలుపుతాం కదా, ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. చూడండి మీకైతే దగ్గరగా చూపించి కలిపేస్తున్నాను. ఇందులోనే 1/2 కప్ అయితే పెరుగు వేస్తున్నాను. అంతా కలిపేసుకున్న తర్వాతనే పెరుగు వేసుకోవాలి. స్టార్టింగ్ పెరుగు వేస్తే బాగుండదని చెప్పాను కదా నేను బిర్యానీ వీడియోలో. అలాగే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల అయితే మనకు బిర్యానీ టేస్ట్ ఎలా వస్తుందో ఈ మటన్ గ్రేవీ కూడా అలాగే అనిపిస్తుంది మనకు టేస్ట్ అయితే. అందుకని నేను ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు సేమ్ మనం మటన్కి మనము చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఎలా అయితే కలుపుకుంటామో అదే ప్రాసెస్లో అయితే నేను కలిపేశాను. ఇలా మొత్తం అయితే కలిపేస్తున్నాను. బాగా కలిపేసుకుంటే జ్యూసీ అయితే కలిపేస్తుంటేనే ఆ జ్యూసీగా అవుతుంది. చూడండి ఇలా నేను అయితే చపాతీ పిండి ఎలా కలిపేస్తామో అలానే కలిపేస్తున్నాను. ఇంకా చూడండి మొత్తం అయితే కలిపేసుకోవాలి బాగా అంతా పట్టేలా. టేస్ట్ ఒకసారి అయితే చూడాలి. కలిపినప్పుడే మనకు బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే కలుపుతున్నప్పుడు ఇందులో మనం బిర్యానీకి సంబంధించిన అవి అన్నీ వేస్తాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేయగానే మంచి టేస్ట్ అవుతుంది. ఇంకా నేనైతే 1 అవర్ వరకు నానబెట్టాను. టైం లేదనుకుంటే ఒక 1/2 అవర్ అయినా నానబెట్టేసుకోవాలి, అంటే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేరొక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆనియన్ అయితే ఒకటైతే కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఇందులోనే ఒక 4 to 5 అలా లవంగాలు, ఒక 4 to 5 అలా ఇలాచీలు వేసేసి ఇంకా వీటిని అయితే ఫ్రై చేస్తున్నాను. లాస్ట్లో కొంచెం ఫ్రై అవ్వగానే కొద్దిగా కరివేపాకు వేసేసి వీటన్నిటిని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అయితే మంచిగా మనకు ఉడుకుతున్నప్పుడే గ్రేవీ అనేది వచ్చేస్తుంది ఇంకా ఆటోమేటిక్గా. కొంచెం ఆనియన్స్ను మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా నార్మల్గా అయితే ఫ్రై చేయాలి. ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్రై చేయదు, ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కాబట్టి ఇది కొంచెమే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గ్రేవీ కూడా మంచిగా అవుతుంది ఆనియన్ మాడించకపోతే. ఇందులో కలిపి పెట్టుకున్నాం కదా మనం మటన్, అదైతే వేస్తున్నాను. చూడండి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే మటను కొబ్బరి పౌడర్ వేసి చేస్తానండి. ఆ ప్రాసెస్లో కూడా చాలా మంచిగా అవుతుంది. నేను మరో వీడియోలో అయితే నేను ఇంకో వేరే ప్రాసెస్లో చూపిస్తాను, ఒకసారి అదే విధంగా కూడా ట్రై చేయండి. చూడండి కలిపేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయింది. నేను ఇందులో కొద్దిగా అయితే వాటర్ వేసాను. వాటర్ కూడా చల్ల వాటర్ వేయొద్దు, కొంచెం గరం చేసిన వాటర్ వేసేసుకొని కప్పి ఉంచిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే అయితే ఈ విధంగా అయ్యింది. చూడండి ఇంత చక్కగా అయిపోయింది. లాస్ట్లో అయితే ఒక 20 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టి ఉడికించాను. ఉడికిస్తే ఈ విధంగా అయితే గ్రేవీ అయితే చిక్కగా అయింది.
లాస్ట్లో ఇందులో కొద్దిగా మటన్ మసాలా, గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా వేసేసాను. ఇంకా చూడండి చిక్కటి గ్రేవీ అయితే వచ్చింది కదా. ప్లీజ్ అండి నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ లైక్ వల్ల నా వీడియో మరొకరికి వెళ్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.